Today we are discussing about most important topic in perspective in special education, philosophical foundation of Vidya. విద్య తాత్విక పునాదులు. నెక్స్ట్ దీనితో పాటుగా ఇండియన్ ఫిలాసఫర్స్, వెస్ట్రన్ ఫిలాసఫర్స్ వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నోట్స్లో చూద్దాం. అయితే ఫస్ట్గా మనం ఫిలసాఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన తాత్విక పునాదులు ఏంటి అనేది చూసుకుంటే, తత్వశాస్త్రం మరియు విద్యకు సంబంధించి తత్వశాస్త్రము విద్య రెండు కూడా ఇంటర్లింక్ కాన్సెప్ట్ అనమాట. సో దీని యొక్క అర్థం ఏంటి? ఫిలాసఫీ అనే పదం గ్రీక్ పదాలైన ఫిలో మరియు సోఫియా. ఫిలో అంటే ప్రేమ, సోఫియా అంటే జ్ఞానం. చాలా ఇంపార్టెంట్. ఫిలో అంటే ఏంటి, సోఫియా అంటే ఏంటి, రెండు కూడా ఒకేసారి ఇస్తుంది అనమాట. ఒకప్పుడు సింగిల్గా అనేవారు, బిట్స్ ఇచ్చేవారు. ఇప్పుడు స్టేట్మెంట్స్ రూపంలో వస్తున్నాయి కనుక జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. ఫిలో అంటే ప్రేమ, సోఫియా అంటే జ్ఞానం. ఓకేనా? జ్ఞానం పట్ల ప్రేమ, దీని యొక్క మీనింగ్ అనమాట. అయితే ఈ రెండింటి యొక్క సంబంధం ఏంటి అంటే, తత్వశాస్త్ర సిద్ధాంతాన్ని వివరిస్తే విద్య దాని ఆచరణను తీసుకొస్తుంది అనమాట. ఓకేనా? విద్యకి తత్వశాస్త్రానికి చాలా సంబంధం ఉంది. ఈ తత్వశాస్త్ర సిద్ధాంతాన్ని అనుసరిస్తే విద్యేమో ఆచరణ, అంటే థియరీ ఒకలైతే ప్రాక్టికల్ ఒకలనమాట. థియరీ వేరు, మనం ప్రాక్టికల్స్ వేరు. థియరీస్ ఎవరైనా చెప్తారు, కానీ ప్రాక్టికల్స్ మాత్రం చేస్తేనే మనకన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ దీని యొక్క ఓవర్ వ్యూ చూద్దాం. అంటే మనం టెక్స్ట్ బుక్లో చాలా పేజెస్ ఉంటాయి, కానీ గన్ షాట్గా బిట్ ఓరియంటెడ్ ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తారో అక్కడ మాత్రమే ఇక్కడ వివరిస్తున్నాను. ఫస్ట్దేమో తాత్వికవాదం, రెండవది దాని కోర్ ఫిలాసఫీ ఏంటి, కోర్ ఐడియా ఏంటి, మూడవది దాని యొక్క బోధన పద్ధతి ఏంటో మనం కంపారిటివ్గా నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా ఇలా టేబుల్ రూపంలో నేర్చుకుంటే బాగా గుర్తుంటాయి. ఫస్ట్ది ఆదర్శవాదం, అంటే ఐడియలిజం. ఐడియల్స్ అని పేరులోనే ఉంది, ఆదర్శము అని. ఓకే, ఆలోచనలు, విలువలు మరియు ఆత్మ ముఖ్యం అన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తత్వశాస్త్రంలో ఐడియలిజం ప్రకారం ఐడియలిజం యొక్క మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆలోచనలు, విలువలు, ఆత్మే ముఖ్యమని అంటారు. నెక్స్ట్ దేవుడు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఇస్తారు. దేవుడు లేదా ఆధ్యాత్మికతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారనమాట ఆదర్శవాదులందరూ కూడా. ఓకేనా? నెక్స్ట్ దీనిలో బోధనా పద్ధతి ఏంటి? ఈ ఆదర్శవాదంలో బోధనా పద్ధతి, ఆదర్శవాదం ఎప్పుడు కూడా లెక్చర్ మెథడ్ని ప్రోత్సహిస్తుంది, సంభాషణ మెథడే ప్రోత్సహిస్తుంది. ఓకేనా? ఒకప్పుడు ప్రాక్టికల్స్ ఉండేవి కాదు, అంతా కూడా ఓరల్ ఎడ్యుకేషనే. అందుకే దాన్ని మనం ఉపన్యాస పద్ధతి అని పిలుస్తాం. అలాగే సంభాషణ పద్ధతి కూడా ఉంది, అంటే చర్చలు, సంభాషణలు ఇలాంటివే ఉన్నాయి. నెక్స్ట్ పద్ధతి చూద్దాం, ప్రాకృతికవాదం. ఈ ప్రాకృతికవాదంలో న్యాచురలిజం అంటాం. న్యాచురలిజం, ప్రకృతియే అంతిమ సత్యం. ఆదర్శవాదులు ఏమన్నారు? దేవుడు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఇస్తారు, ఆలోచనలు, విలువలు, ఆత్మకు ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ ఇక్కడ న్యాచురలిస్ట్ అంటే కొన్నాళ్ళ తర్వాత ప్రకృతివాదులు వచ్చారు. వీళ్ళ ప్రాముఖ్యత ఏంటి? వీళ్ళ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ప్రకృతే అంతిమ సత్యం, అంటే నేచర్ ఈజ్ ద అల్టిమేట్. ఓకేనా? నేచరే అల్టిమేట్ అని పిలుస్తారు. ప్రకృతికి తిరిగి వెళ్ళు, అంటే మనం అన్నీ కూడా ప్రకృతి నుంచి నేర్చుకోవాలి, ప్రకృతి నుంచే వచ్చాం కనుక అదే మనకి నేర్పిస్తుంది. గో బ్యాక్ టు నేచర్ అని పిలిచారు. నెక్స్ట్ లెర్నింగ్ బై డూయింగ్, ప్లేవే మెథడ్. వీళ్ళ యొక్క అంటే టీచింగ్ మెథడ్స్ ఏంటి? ఐడియలిజంలో ఉపన్యాస పద్ధతి అయితే, న్యాచురలిజంలో లెర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారా నేర్చుకోవడం, ప్లేవే మెథడ్, ఆటల ద్వారా నేర్చుకోవడం అనేది వీళ్ళ యొక్క ఫిలాసఫీ. ఫస్ట్ ఐడియలిజం, తర్వాత న్యాచురలిజం అయింది. న్యాచురలిజంలో ముఖ్యమైన ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు ఇవే. నెక్స్ట్ వీళ్ళ యొక్క ప్రామినెంట్ ఫిలాసఫర్స్ తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం అవి ఏంటో నేర్చుకోవాలి. థర్డ్ వన్ ఏంటి ఇచ్చారు మన సిలబస్లో? ప్రయోజనతావాదం, ప్రాగ్మాటిజం అంటాం. దాన్నే ప్రజ్ఞావాదం అని కూడా పిలుస్తాం. ఏది పని చేస్తుందో అదే నిజం. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ కాన్సెప్ట్ మారిపోయింది. ఏంటి? ఎవరు పని చేస్తారో వాళ్ళే జ్ఞానాన్ని సంపాదిస్తారు, ఎవరు హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరు ఎక్కువగా నాలెడ్జ్ సంపాదించుకుంటారో వాళ్ళే డిఎస్సి విన్నర్స్. ఆ విధంగానే ఏది పని చేస్తుందో అదే నిజం అన్నారు ఈ ప్రాగ్మాటిస్టులు అనమాట. అయితే మరి పని అనేసరికి మనకి అనుభవం వస్తుంది. పని చేస్తే ఏమొస్తుంది? అనుభవం వస్తుంది. అనుభవం ద్వారా నేర్చుకోవడమే ముఖ్యం. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇందులో మీకు ఈ కంపారిటివ్ టేబుల్లోనే పాయింట్స్ స్టేట్మెంట్గా ఇస్తాడు. ఈ పని చేసి లేదా అనుభవం ద్వారా నేర్చుకోవడం అనేది ప్రకృతిలోకి పెడతాడు. సో ఆ విధంగా మనం గుర్తించాలి. సో ఈ స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీళ్ళ యొక్క బోధనా పద్ధతులు ఏంటంటే, ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి. చూడండి, ప్రాజెక్ట్ పద్ధతిలో పనిచేస్తాం, సమస్య పరిష్కార పద్ధతిలో కూడా పనిచేస్తాం. పనిచేయడం ద్వారా నేర్చుకోవడం అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. అలాగే అనుభవం పొందడం ద్వారా నేర్చుకోవాలి అని చెప్తారన్నమాట.
నెక్స్ట్ హ్యూమనిజం అంటే మానవతావాదం. మనిషి సామర్థ్యం, గౌరవం ముఖ్యం. ప్రతి మనిషికి సామర్థ్యము, గౌరవం ముఖ్యమని చెప్పింది హ్యూమనిజం, మానవతావాదం. అయితే విద్యార్థి భావోద్వేగాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే ఒక విద్యార్థి నేర్చుకోవాలంటే వారి యొక్క భావోద్వేగాల యొక్క నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ భావోద్వేగాల పరంగానే మనం ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కూడా. నెక్స్ట్ అయితే దీని యొక్క టీచింగ్ మెథడ్ ఏంటంటే శిశు కేంద్రక బోధన. ఇక్కడ విద్యార్థి భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు అంటేనే తెలిసిపోతుంది. స్టూడెంట్ సెంటర్ అంటే విద్యార్థి కేంద్రీకృత బోధన. విద్యార్థి కేంద్రం. అక్కడ విద్యార్థికి ఏమి కావాలో అదే నేర్పించడం, విద్యార్థి యొక్క సామర్థ్యాలను పెంపొందించడం, విద్యార్థి యొక్క గౌరవం కాపాడడం, అలాగే మనిషి యొక్క గౌరవానికి కాపాడాలి, మనిషి యొక్క సామర్థ్యాన్ని పెంచాలి అంటే హ్యూమనిజం అనేది మనం నేర్చుకోవాలి. హ్యూమనిజం కాన్సెప్ట్ని మనం నేర్చుకోవాలి. ఈ హ్యూమనిస్టులు ఈ విధంగా శిశు కేంద్ర బోధన ద్వారా విద్య నేర్పిస్తే బాగా నేర్చుకుంటారని చెప్తారు. ఒకసారి మనం బ్యాక్ వెళ్దాం. ఆదర్శవాదంలో ఏం చెప్పారు? ఆదర్శవాదంలో ఐడియలిస్టులు ఆలోచనలు, విలువలు, ఆత్మకు ప్రాముఖ్యత ఇస్తే ప్రకృతివాదులు ప్రకృతే అంతిమ సత్యం, ప్రకృతి తిరిగి వెళ్ళండి, అక్కడే నేర్చుకున్నారు. ప్రాగ్మాటిస్టులు ఏం చెప్పారు? పని ఏది పని చేస్తుందో అదే నిజము. అంటే కంటికి కనిపించేదే నిజం, పని చేస్తే ఏది పని చేస్తుందో అదే నిజం, అందువల్ల అనుభవం ద్వారా నేర్చుకోవాలి, పని చేయడం ద్వారా నేర్చుకోవాలి అని అన్నారు. నెక్స్ట్ హ్యూమనిస్టులు ఏమన్నారు? మనిషికి గౌరవం ముఖ్యం, సామర్థ్యాలు ముఖ్యం, అలాగే భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు హ్యూమనిస్టులు. సో ఈ విధంగా కంపారిటివ్గా నేర్చుకోవాలి. అలాగే ఈ విధంగానే మీరు ఈ 4 యొక్క టీచింగ్ మెథడ్స్ కూడా మీరు ఒకేసారి నేర్చుకోవాలి. ఆదర్శవాదం టీచింగ్ మెథడ్ ఏంటి? డిస్కషన్ మెథడ్, లెక్చర్ మెథడ్. ప్రకృతివాదం టీచింగ్ మెథడ్ ఏంటి? లెర్నింగ్ బై డూయింగ్, ప్లేవే మెథడ్. అలాగే ఇక్కడ చూడండి, ప్రకృతివాదంలో లెర్నింగ్ బై డూయింగ్ అన్నారు. ఇక్కడ కూడా చేయడం ద్వారా నేర్చుకోవడం. ఇక్కడ చూడండి, అనుభవం ద్వారా నేర్చుకోవడం అన్నాడు. ఇలా మనం ఈ టైటిల్స్, ఈ లైన్స్ గుర్తుపెట్టుకోవాలి. చేయడం ద్వారా నేర్చుకోవడం, అనుభవం పొందడం ద్వారా నేర్చుకోవడం. చూడండి, చేయడానికి అనుభవం పొందడానికి చిన్న డిఫరెన్స్, అంటే లెటరింగ్ డిఫరెన్స్ ఇక్కడ చెప్పారు. ప్రకృతివాదులు కూడా చేయడం ద్వారా నేర్చుకోవాలన్నాడు, కానీ లెర్నింగ్ బై డూయింగ్ అనే వర్డ్ వస్తేనే న్యాచురలిస్ట్ రాయాలి. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని అంటారు, అనుభవం ద్వారా నేర్చుకోవాలంటే. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే ప్రాగ్మాటిస్ట్ మనం ఆన్సర్ చేయాలి. సో ఈ డిఫరెన్షియేషన్ మీరు తెలుసుకోవాలి. ప్లేవే మెథడ్, ఆటల ద్వారా, ప్రకృతిలో ఆటలు ఆడడం ద్వారా నేర్చుకోవాలి, ఆటపాటల ద్వారా పిల్లలకు నేర్పాలి అనేది న్యాచురలిస్టులు చెప్తే, సమస్య పరిష్కార పద్ధతి ద్వారా నేర్పాలి, అలాగే ప్రాజెక్ట్ పద్ధతి ద్వారా నేర్పాలి అన్నవారు ప్రాగ్మాటిస్టులు. ఓకేనా? ప్రాగ్మాటిస్ట్. ఇది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్. అకాడమీ బుక్లో ఎలాబొరేటెడ్గా ఇంకా ఉంటాయి. మెయిన్గా ఇవే మనం ఫస్ట్ నేర్చుకోవాలి. సో వెస్ట్రన్ ఫిలాసఫీ, దాంట్లో పనిచేసిన ఇంపార్టెంట్ వ్యక్తుల గురించి షార్ట్గా చూద్దాం. జాన్ డ్యూయి, ఫస్ట్ మనకి సిలబస్లో ఉన్న వాళ్ళే, చాలా ఎక్కువ మంది ఉంటారు టెక్స్ట్ బుక్లో, సిలబస్ ఉన్న వాళ్ళు మాత్రం నేర్చుకోండి. ఈయన ప్రాగ్మాటిస్ట్, చెప్పాను కదా, ప్రయోజనతవాది అనమాట, ప్రాగ్మాటిస్ట్. ఓకే, ఎడ్యుకేషన్ ఈజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్, నాట్ ప్రిపరేషన్ ఫర్ లైఫ్. ఈ స్టేట్మెంట్లో ఇస్తున్నాడు ఈయన ఎవరన్నారు అని. అలాగే ఎడ్యుకేషన్ ఈజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్, నాట్ ప్రిపరేషన్ ఫర్ లైఫ్ అని చెప్పారనమాట. విద్యార్థి నిష్క్రియంగా వినకుండా పనుల ద్వారా నేర్చుకోవాలని, లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా నేర్చుకోవాలని సూచించారు జాన్ డ్యూయి. ఓకేనా? సో ఈ స్టేట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మీరు ఇలానే నేర్చుకోవాలి. ఎడ్యుకేషన్ ఈజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్, సో విద్య జీవితం అనమాట. నాట్ ప్రిపరేషన్ ఫర్ లైఫ్, సో జీవితానికి తయారు చేయడం కాదు, కానీ విద్య జీవితం, జీవితమే విద్య, జీవితంలోనే మనం విద్యని నేర్చుకుంటాం, ఆటోమేటిక్గానే నేర్చుకుంటాం. ముఖ్యంగా కొన్ని పనుల ద్వారా నేర్చుకోవాలి, అంటే అనుభవం ద్వారా నేర్చుకోవాలి అని చెప్పారనమాట. ఇక్కడ కూడా లెర్నింగ్ బై డూయింగే వస్తుంది, కానీ వర్డింగ్, లెటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాగ్మాటిస్ట్ ఎవరు గుర్తించండి అనొచ్చు. ఈ క్రింది వాళ్ళలో ప్రాగ్మాటిస్ట్ ఎవరు అని అంటారు. నెక్స్ట్ కిల్ పాట్రిక్ గురించి చూద్దాం. జాన్ డ్యూయి శిష్యుడే కిల్ పాట్రిక్. ఈయన ప్రాజెక్ట్ పద్ధతిని అభివృద్ధి చేశారు. కిల్ పాట్రిక్ అనేసరికి ప్రాజెక్ట్ రావాలి, మనకు గుర్తు రావాలి. జాన్ డ్యూయి అయ్యేసరికి ప్రాగ్మాటిజం ఎలా గుర్తు వస్తుందో, కిల్ పాట్రిక్ అనేసరికి ప్రాజెక్ట్ పద్ధతి గుర్తు రావాలి. ప్రాజెక్ట్ పద్ధతిని అభివృద్ధి చేసిందే ఇతను, చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ మనం ప్రాజెక్ట్ పద్ధతిని ముఖ్యంగా ఉపయోగిస్తున్నాం. ప్రతి ఎర్సన్కి ఒక ప్రాజెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఎగ్జామ్స్లో కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్లో, మనం ప్రజెంట్ ఇస్తున్న ఫార్మేటివ్ అసెస్మెంట్లో ప్రాజెక్ట్ పద్ధతికి 10 మార్క్స్ ఒకప్పుడు ఉండేది, బుక్స్లో 10 మార్క్సే ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు 5 మార్కులే ఇస్తున్నాం. సో ప్రాజెక్ట్ పద్ధతికి ఎన్ని మార్కులు ఇస్తున్నారు ప్రజెంట్ అంటే CCMRలో? ఓకేనా? 5 మార్క్స్. ప్రాజెక్ట్ పద్ధతి అంటే విద్యార్థి కొన్ని ప్రాజెక్టులు ఇవ్వడం ద్వారా వాళ్ళు క్రియాత్మకంగా నేర్చుకుంటారని ఈయన యొక్క ఉద్దేశం. అది ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది.
రూసో గురించి చూద్దాం. వీళ్ళ గురించి డీటెయిల్గా మళ్ళీ చూద్దాం, జస్ట్ అవుట్లైన్స్ చెప్తున్నా. ప్రాకృతివాదం యొక్క మూల పురుషుడు ఎవరు అంటే రూసో, చాలా ఇంపార్టెంట్ నేచురలిస్ట్. ఎమిలీ అనే గ్రంథాన్ని రాశారు. ఈయన ఎమిలీ అనే గ్రంథాన్ని రాశారు. విద్యార్థిని తరగతి గదిలో బంధించకుండా ప్రకృతిలో స్వేచ్ఛగా ఎదగనివ్వాలని చెప్పారనమాట. చాలా ఇంపార్టెంట్ ఈ రెండు టాపిక్స్. ఇతను పేరు గుర్తురాగానే రావాల్సింది ఈ రెండు పాయింట్లే. స్వేచ్ఛగా ఎదగనివ్వాలి, ఓకేనా. స్వేచ్ఛ అంటే ప్రకృతిలో స్వేచ్ఛగా విద్యార్థి నేర్చుకుంటాడు అనేది కాన్సెప్ట్. అందులో ఎమిలీ అనే గ్రంథంలోనే ఇవన్నీ చెప్పారు. ఈయన యొక్క ప్రకృతివాదం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఆయన ఎమిలీ గ్రంథాన్ని రచించి మరి చెప్పారు. అయితే నెక్స్ట్ ఏం చూద్దామంటే పాశ్చాత్య విద్యాతత్వవేత్తల విద్యా దృక్పథాల గురించి మరింత సమాచారం మనం ఇప్పుడు నేర్చుకుందాం. జాన్ డ్యూయి డీటెయిల్గా ఇక్కడ ఉంది, చూడండి. జాన్ డ్యూయి ఆధునిక విద్యను ప్రభావితం చేసిన అత్యంత శక్తివంతమైన తత్వవేత్త. ఆధునిక విద్యను ప్రభావితం చేశాడు. ఎందుకంటే జాన్ డ్యూయి అనేసరికి ఏం రావాలి? ప్రాగ్మాటిజం, అంటే అనుభవాల ద్వారా నేర్చుకోవాలి. లెర్నింగ్ బై డూయింగ్ ఇదను. నెక్స్ట్ పని చేయడం ద్వారా నేర్చుకోవడంపై ఆధారపడుతుంది ఆయన సిద్ధాంతం అంతా కూడా, ఓకేనా. నెక్స్ట్ అందుకే ఇప్పుడు ప్రతి విద్యార్థికి కూడా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, పని చేయడం ద్వారా నేర్చుకునే లెర్నింగ్ బై డూయింగ్ అనేది ఇవ్వాలి అనేది ఇప్పుడు ప్రజెంట్ ఎన్ఈపి 2020 కూడా అదే చెప్తుంది. నెక్స్ట్ పాఠశాల ఒక సమాజ సంస్థ. పాఠశాల ఒక సమాజ సంస్థ అంటే నేను చెప్పిన కాన్సెప్ట్లో ఒకటి ఫస్ట్ది, పాఠశాల అనేది సమాజానికి ప్రతిబింబం అంటే అంతే కదా. సమాజానికి ప్రతిబింబమే మన పాఠశాల. ఎందుకంటే సమాజంలో ఉండే ఎందుకు అని అడుగుతాడు, ఎందుకు అని అడుగుతాడు. కింది వాటిలో ఏమేమి ఉంటాయి అని అడుగుతాడు. పాఠశాల సమాజానికి ప్రతిబింబం అని అలా చెప్తారు. కింది వాటిలో ఏమి ఉండదు అని అడుగుతాడు. అంటే అడిగాడు కూడా బిట్లు ఉన్నాయి, ఇవి ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి, ఉన్నాయి. అంటే సమాజానికి ఎందుకు ప్రతిబింబం అంటే పాఠశాలలోనే అన్ని వర్గాల పిల్లలు ఉంటారు. అంటే సపోజ్ సాధారణ పిల్లలు ఉంటారు, అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలు కూడా ఉంటారు. సమాజానికి ప్రతిబింబంగా ఉంటారు, ఓకేనా. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు అందరూ కూడా ఇందులో ఉంటారు. అంటే ఇది ఒక సమాజం లాగా పనిచేస్తుంది, ఓకేనా. సమాజంలో పెద్దవాళ్ళు, అలాగే సమాజానికి మంచి పనులు చేసే నాయకులు, ఇలా ఎలా ఉంటారో స్కూల్ కూడా ఒక సామాజిక సంస్థగా ఉంటుంది. పిల్లవాడు సమాజంలో ఏ విధంగా జీవించాలో పాఠశాలలోనే నేర్చుకోవాలి అని చెప్తారనమాట. పాఠశాలలోనే నేర్చుకోవాలి. అందుకే ఇప్పుడు ప్రజెంట్ మనకి స్కూల్ కరికులంలో సమాజానికి ఏం కావాలో అవన్నీ కూడా టెక్స్ట్ బుక్స్లో రాయబడ్డాయి. నెక్స్ట్ ప్రయోగశాల పాఠశాల, ల్యాబొరేటరీ స్కూల్. 1896లో చికాగో విశ్వవిద్యాలయంలో ఆయన ఒక మొట్టమొదటి ప్రయోగశాల పాఠశాలను స్థాపించారు, అంటే ల్యాబొరేటరీ స్కూల్. ఇక్కడ విద్యార్థుల అనుభవాల ద్వారా బోధన జరిగేది. అతను స్థాపించిన ల్యాబొరేటరీ స్కూల్ అని ఉంది. అండ్ ఎక్స్పెరిమెంట్ విత్ ల్యాబొరేటరీలోన అంటే ల్యాబొరేటరీ ఉంటుంది, అక్కడ ప్రయోగాలే ఉంటాయి, ఎక్కువగా ప్రయోగాలే ఉంటాయి. ప్రతి కాన్సెప్ట్ని కూడా సైన్స్ వీటివి ప్రయోగాల ద్వారా నేర్చుకోవాలి అని ఆయన డైరెక్ట్గా ఒక స్కూల్నే స్థాపించాడు. సో అది 1896, చాలా ఇంపార్టెంట్, ఈ బిట్ అడిగాడు. 1896లో స్థాపించాడు చికాగో విశ్వవిద్యాలయంలో, ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూద్దాం. అయితే పాఠ్య ప్రణాళిక ఏం చెప్పిన కోర్ కరికులం ఏంటి అంటే, పాఠ్య ప్రణాళిక అనేది విద్యార్థి కేంద్రంగా ఉండాలి. విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని మనం లెసన్ ప్లాను, యూనిట్ ప్లాను ఇవన్నీ రాసుకోవాలి. కరికులం అనేది, విద్యా ప్రణాళిక అనేది విద్యార్థి కేంద్రంగా ఉండాలి. ఇది కేవలం సబ్జెక్టుల సమాహారం కాకూడదు, విద్యార్థి చేసే వివిధ కృత్యాల సమాహారంగా ఉండాలి. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. కృత్యాల సమాహారం, వాళ్ళ చేత పనే చేయించాలి, అన్ని కృత్యాల ద్వారా నేర్చుకోవాలి. ప్రజెంట్ ఎడ్యుకేషన్ ఏ విధంగానే నడుస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఉండాలో చెప్పాడు. చూడండి, ఉపాధ్యాయుడు ఒక నియంతలా కాకుండా, ఓకేనా, విద్యార్థికి ఒక మార్గదర్శిగా సహాయకుడిగా ఉండాలి. సో విద్యార్థి యొక్క టీచర్ ఏ విధంగా ఉండాలంటే మార్గదర్శిగాను, అలాగే సహాయకుడిగా ఉండాలి. ఈయన రాసిన ప్రధాన రచనలు డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, చాలా ఇంపార్టెంట్ బుక్, చాలాసార్లు అడిగారు. హౌ వీ థింక్, అలాగే స్కూల్ అండ్ సొసైటీ. హౌ వీ థింక్ అండ్ స్కూల్ అండ్ సొసైటీ, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఎక్కువ సార్లు అడిగారు. స్కూల్ అండ్ సొసైటీ రచించింది ఎవరు, హౌ వీ థింక్ రచించింది ఎవరు. సో అలాగే ఈ కింది వాటిలో జాన్ డ్యూయి రచన కానిది ఏది అని అడుగుతాడు, లేదా ఉన్నది ఏది అని అడుగుతాడు. సో ఇలా టేబుల్ ప్రకారం మీరు వీళ్ళ ముగ్గురివి కూడా బుక్స్ అన్ని ఒక దగ్గర రాసుకోండి. నెక్స్ట్ విలియం హెడ్ కిల్ ప్యాట్రిక్, చాలా కంప్లీట్ పేరు ఇది. విలియం హెడ్ కిల్ ప్యాట్రిక్. కిల్ ప్యాట్రిక్ అనే ఇందా నేర్చుకున్నాం. ప్రాజెక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టిందే కిల్ ప్యాట్రిక్, ఓకేనా. కిల్ ప్యాట్రిక్ జాన్ డ్యూయి యొక్క శిష్యుడు కనుక దగ్గరగా ఉంటాయి వీళ్ళ యొక్క ఆలోచనలు. జాన్ డ్యూయి సిద్ధాంతాలకు ఆచరణాత్మక రూపాన్ని ఇచ్చాడు.
అతను జాన్వి ఏం చెప్పాడు, ఎక్స్పీరియన్స్ ఇవ్వండి, పిల్లల కృత్యాలు నేర్పండి అని అంటే ఇతను ఏం డెవలప్ చేశాడు, అయితే దీని అంతటికీ మనకి ఒకటే పరిష్కారం, పిల్లలకి ప్రాజెక్టులు ఇవ్వడమే. సో అది ఈయన యొక్క ముఖ్యమైన కాంట్రిబ్యూషన్, చాలా ఇంపార్టెంట్ అయిన కాంట్రిబ్యూషన్. ఇప్పటికీ మనం పిల్లలకి ఈ ప్రాజెక్టులను ఇస్తూనే ఉన్నాం. వీటి ద్వారా మనం ప్రతి కేజీ టు పీజీ వరకు అందరికీ కూడా ప్రాజెక్ట్ లేనిదే ఆ క్లాసులు కానీ ఆ కోర్సులు కానీ కంప్లీట్ అవ్వదు. కంప్లీట్గా అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్ని ఒకటి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్, ప్రాజెక్ట్ యొక్క నిర్వచనం ఏంటి? సామాజిక వాతావరణం పూర్తి హృదయంతో చేసే ఉద్దేశపూర్వకమైన కృత్యమే ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ ఈజ్ ఏ హోల్ హార్టెడ్ పర్పస్ఫుల్ యాక్టివిటీ ప్రొసీడింగ్ ఇన్ ఏ సోషల్ ఎన్విరాన్మెంట్. అంటే సామాజిక వాతావరణంలో పూర్తి హృదయంతో అంటే మనస్ఫూర్తిగా చేసే ఒక ఉద్దేశపూర్వక కృత్యం, అంటే ఏదైనా నేర్చుకునే ఉద్దేశంతోనే చేస్తాం, అలాంటి కృత్యమే ప్రాజెక్టు అన్నాను. ప్రాజెక్ట్ యొక్క డెఫినేషన్, ఈ డెఫినేషను ఎవరిచ్చారు అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఉద్దేశపూర్వక కృత్యము అంటే కిల్పాట్రిక్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇదొక ఉద్దేశపూర్వక కృత్యం అంటే కిల్పాట్రిక్, అది సామాజిక వాతావరణంలో. నెక్స్ట్, ప్రాజెక్ట్ యొక్క రకాలు. కిల్పాట్రిక్ ప్రాజెక్ట్ని 4 రకాల ప్రాజెక్టులు ప్రతిపాదించారు. 4 రకాల ప్రాజెక్టులు అవి: ఒకటి ప్రొడ్యూసర్ ప్రాజెక్ట్స్, రెండవది కన్స్యూమర్ ప్రాజెక్ట్స్, మూడవది ప్రాబ్లమ్ ప్రాజెక్ట్ అండ్ డ్రిల్ ఆర్ స్పెసిఫిక్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్. ఈ 4 రకాలు ప్రాజెక్టులు తీసుకొచ్చారనమాట. ప్రాజెక్ట్ అంటే ఎలాంటివి, అన్నీ ఒకేలాగా ఉంటాయా, అన్ని సబ్జెక్టులకు ఒకేలాగా ఉంటాయా? కాదు కదా. మరి అందుకే ఈయన ఒక 4 రకాల ప్రాజెక్టులు వీళ్ళు తీసుకొచ్చారు. ఫస్ట్ది ఉత్పాదక ప్రాజెక్ట్స్ అంటే ప్రొడ్యూసర్ ప్రాజెక్ట్. ఏదైనా ఒక వస్తువుని తయారు చేయడం, ఉత్పాదకము అంటేనే తయారీ, వస్తువుని తయారు చేయడమే దీని యొక్క ఉద్దేశం. తోట పని, బొమ్మల ద్వారా, అలాగే బొమ్మల తయారీ, క్యాండిల్స్ తయారీ, ఇలాంటివి ఉత్పాదకు సంబంధించింది. రెండవది అనుభూతి ప్రాజెక్టులు అంటే కన్స్యూమర్ ప్రాజెక్ట్స్ అంటే కళలు, సంగీతం, సాహిత్యం ద్వారా ఆనందాన్ని, అనుభూతిని పొందడం. ఓకేనా, ఆనందాన్ని, అనుభూతిని పొందే ప్రాజెక్టులు ఉంటాయి. అంటే కళలు, సంగీతం, చిత్రలేఖనం, ఓకేనా, సాహిత్యం, ఇలాంటివన్నీ కూడా, అలాంటి ప్రాజెక్టులు కూడా ఇవ్వాలి. చూడండి, నెక్స్ట్ సమస్య ప్రాజెక్టులు, ప్రాబ్లం ప్రాజెక్ట్ అంటాం దీన్ని. అంటే ఏదైనా ఒక క్లిష్టమైన సమస్యను పరిష్కరించడం ఎలాగనే నేర్పించడం, ఇది ఒక సమస్య పరిష్కార ప్రాజెక్ట్ అంటారు. చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనకి విద్యార్థి జ్ఞానం అనేది చాలా వస్తుంది, వాళ్ళ యొక్క థింకింగ్ అనేది ఎలాబరేషన్ అవుతుంది. నెక్స్ట్, నైపుణ్య ప్రాజెక్టులు. నైపుణ్య ప్రాజెక్ట్ అంటే ఏంటంటే డ్రిల్ ఆర్ స్పెసిఫిక్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ అంటాం. వీటినే చేయడం ద్వారా నేర్చుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈత కొట్టడం, అలాగే టైపింగ్ చేయడం, ఇలాంటివి నైపుణ్యం సంబంధించిన ప్రాజెక్ట్. అలాగే తోట పని, ఇంటి పని, ఇలాంటివన్నీ కూడా నైపుణ్య ప్రాజెక్టులు, ఇలాంటివి ఇవ్వచ్చు మనం. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ మన స్కూల్ని దృష్టి పెట్టడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని ద్వారానే నేర్చుకుంటేనే వాళ్ళు విద్య అనేది ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్, ఈయన యొక్క అభ్యసన సూత్రం ఏంటి అంటే ఈ పద్ధతి సన్నద్ధయుత నియమం. చూడండి, అంటే లేదా అభ్యాస నియమం, ఇంకా చెప్పాలంటే ఫలిత నియమం. ఇవి ఎవరు చెప్పారు అంటే థార్న్డైక్ లెర్నింగ్ థియరీ పైన ఆధారపడతాయి. థార్న్డైక్ చెప్పిన ఈ 3 నియమాలపైనే ఆధారపడతాయి. మనం సైకాలజీలో నేర్చుకుంటాం. ఓకేనా, సన్నద్ధత నియమం అంటే, అలాగే అభ్యాస నియమం, అలాగే ఫలిత నియమం, లా ఆఫ్ అటెన్షన్, లా ఆఫ్ ఎఫెక్ట్, ఇలాంటి నియమాలకు సంబంధించిన 3 సూత్రాలు ఇచ్చారు థార్న్డైక్స్ లా. ఓకేనా, ఈ థార్న్డైక్స్ చెప్పిన 3 సిద్ధాంతాలపైన ఆధారపడుతుంది. అదే ఫస్ట్ది సన్నద్ధత నియమం, రెండవది అభ్యాస నియమం, మూడవది ఫలిత నియమం. ఈ 3 మీద కూడా ఆధారపడుతుంది ఈ పద్ధతి. ఓకేనా, అందుకే ఇది చాలా ఇంపార్టెంట్, అలాగే ప్రామినెంట్ అయింది. నెక్స్ట్, థర్డ్ పర్సన్ జాన్ జాక్వెస్ రూసో. ఈయన రూసో అంటేనే ప్రకృతివాది అని గుర్తుపెట్టుకోవాలి, వెంటనే రావాలి. ఎమిలీ అనే గ్రంథము వెంటనే రావాలి. ప్రకృతిలోకి తిరిగిపోదాం అని అన్నవాడు రూసో, ఇది వెంటనే రావాలి. ఈ విధంగా రూసో అనేసరికి 3 టర్మ్స్ గుర్తు రావాలి. నెక్స్ట్, రూసో విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. విద్యలో విప్లవాత్మక మార్పులు అంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది ఈయన యొక్క విద్య. పిల్లలను పెద్దలలా చూడకూడదని, వారు పిల్లల్లాగే చూడాలని ఆయన వాదించారు. నెక్స్ట్, నకారాత్మక విద్యను ఈయన రూపొందించారు, ఎక్కువగా సమర్థించాడు. అంటే చిన్న వయసులో పిల్లలకు కృత్రిమమైన జ్ఞానాన్ని రుద్దకుండా వారి ఇంద్రియాల ద్వారా ప్రకృతి నుండే నేర్చుకోవడానికి స్వేచ్ఛ ఇవ్వాలి. సో ప్రకృతి ద్వారానే నేర్చుకోవాలి, వాడి వయసుకు తగ్గట్టుగా చేసే చిన్న చిన్న కృత్యాల ద్వారానే నేర్చుకోవాలి తప్ప, ఇంద్రియాలు జ్ఞానం ద్వారా నేర్చుకోవాలి తప్ప మనం జ్ఞానాన్ని రుద్దకూడదు,
ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇంద్రియాల ద్వారా ప్రకృతి నుండి నేర్చుకోవాలి అంటే మీకు రూసో అని పెట్టాలి. ఓకేనా? దీన్నే నకారాత్మక విద్య, నెగిటివ్ ఎడ్యుకేషన్ అంట. అంటే రుద్దకూడదు, ప్రకృతి ద్వారానే సహజంగా మనం నేర్చుకోవాలి అన్నవాడు. నెక్స్ట్ ఈయన రాసిన గ్రంథం ఎమిలీ. ఇందులో ఏం చేశాడంటే బాలుడు విద్యను 4 దశలుగా వివరించారు. బాలుడు విద్యను 4 దశలుగా వివరించారు. అంటే 4 దశల్లో విద్య అంటే ఒకే దశలో ఉండరు కనుక, బాలులు పెరుగుతూ ఉంటారు కనుక ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకమైన విద్యని అందించాలి అని చెప్పారు. ఫస్ట్ది శైశవ దశ. ఇది 1 to 5 ఇయర్స్ ఉంటాయి. అలాగే శారీరక వికాసానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వాలని చెప్పాడు. అలాగే బాల్య దశలో ఏమి ఇవ్వాలి అంటే చైల్డ్హుడ్లో ఇంద్రియ శిక్షణ ఇవ్వాలి. ఇంద్రియాలకు శిక్షణ అంటే ఏంటి? సెన్స్ ఆర్గానికి శిక్షణ ఇవ్వాలి. పుస్తకాలు అనేవి ఉండకూడదు అన్నాడు. సో శైశవ దశలో ఎలాగో ఉండవు, అలాగే బాల్య దశలో కూడా పుస్తకాలు ఉండకుండా ఇంద్రియాలకు శిక్షణ ఇవ్వాలి. చెప్పాను కదా మీకు, ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు అనే పదం వస్తే మాత్రం రూల్స్ కంపల్సరీ మనం సెలెక్ట్ చేయాలి ఆన్సర్లో. నెక్స్ట్ కౌమార దశలో మేధో వికాసం, జ్ఞాన శాస్త్రం, విజ్ఞాన శాస్త్రాలు అనమాట, హస్తకళలు అభ్యాసం ఇలాంటివి నేర్పించాలన్నమాట. 12 to 15 ఇయర్స్. అలాగే యవ్వన దశలో అంటే 15 to 20 ఇయర్స్ మధ్యలో ఏం నేర్పించాలి? సామాజిక సంబంధ విషయాలు, నైతిక సంబంధ విషయాలు, మతపరమైన విద్య ఇవి నేర్పించాలి. అంటే ఈయన ముందుగానే డిజైన్ చేసేది వయసుకు తగ్గట్టుగా కొన్ని నేర్పించాలి అని. ఓకేనా? నెక్స్ట్ అందుకే కృత్యాల ద్వారా విద్య చేయాలని అన్నాడు. స్త్రీ విద్య. మరి స్త్రీ విద్య గురించి ఈయన ఏం చెప్పారంటే రూసో స్త్రీ విద్య విషయంలో సాంప్రదాయవాది. ఈయన సాంప్రదాయవాది ఈ విషయంలో. ఎందుకంటే ఎమిలీకి కాబోయే భార్య సోఫీ అనే అమ్మాయి. సో ఈమె గృహ నిర్వహణ విద్య మాత్రమే అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇది విమర్శలకు దారితీసింది. ఇదేంటంటే స్త్రీలకు విద్య అవసరం లేదు, గృహ విద్య నేర్పిస్తే చాలు అన్నాడు. అది చిన్న నెగిటివ్ పాయింట్ అంతే, చాలామంది విమర్శించారు. సో వీళ్ళ ముగ్గురు యొక్క కంపారిటివ్ టేబుల్ చూద్దాం. జాన్ డ్యూయి, కిల్పాట్రిక్, అలాగే రూసో.